ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. ఈ 3వ రోజు ధ్యానం మొదటి వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ధ్యాన అంశము నిరీక్షణ నక్షత్రము. దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానంలోనికి వెళ్దాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువును ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. అది విని హేరోదు రాజు యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎచట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమయందలి బెత్లెహేమ, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఎలయన నా ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసియుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ క్షేమముగా ఉన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారా? ఈ 3వ రోజు ధ్యాన వడకంలో మనం పొందుకోబోయే ఈ మేలులను, ఈ రక్షణను స్వీకరించడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? రండి, నిరీక్షణ నక్షత్రము చూపించే బెత్లెహేములోనికి వెళ్దాం. ఈరోజు ఈ సువిశేషములో జ్ఞానులు ఈ నక్షత్రాన్ని కనుగొన్నారు. ఈ నక్షత్రములో ఉన్న నిగూఢ అర్థాన్ని వారు ధ్యానము చేసుకుంటూ ఇంచుమించుగా 2 సంవత్సరాలు ప్రయాణము చేశారు. బెత్లెహేము చేరుకోవడానికి, బెత్లెహేములో ఆ ప్రభువుని దర్శించడానికి వారికి పట్టిన సమయము 2 సంవత్సరాలు. వారి నమ్మిన నమ్మకము, వారి నమ్మిన ఆ నక్షత్రము వారిని సిగ్గుపరచలేదు. వారి నిరీక్షణ వారిని సిగ్గుపరచలేదు.